హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ములక్కాడ ఎగురు చేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది. ఎందులో కన్నా బాగుంటుంది. రైస్, చపాతీ, బిర్యానీకి కూడా బాగుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం పలుకులు, పచ్చి కొబ్బరి, ధనియాలు, జీడిపప్పు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాం. మొత్తం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. మనం సపరేట్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 ఉల్లిపాయలు నేను మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడు అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మొత్తం మిక్స్ చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. తర్వాత పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా. దీన్ని ఒకసారి ఫ్రై చేసుకుందాం. మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది కదా, మనం ఆల్రెడీ ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసేస్తాం. మొత్తం మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసిన ములక్కాడలు యాడ్ చేసుకుందాం. చూడండి, షేప్ వేరేగా కట్ చేశాను, ఎందుకంటే బాగా మసాలా పడుతుంది అనేసి. ఇలా కట్ చేసుకుంటే మసాలా మొత్తం లోపలికి ఇంకుతుంది. ఇంక వాటర్ సరిపోతుంది, ఇంకేమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, చూడండి ఇంత బాగా దగ్గరికి అయిపోయింది కదా, మంచి వాసన కూడా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సగం కూడా తీసేసుకుందాం. చూసారు కదా, ఫైనల్గా మీరు కావాలనుకుంటే దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. చూసారు కదా, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.